హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం బాగుంటాంలే పో అక్క. హాలిడేస్ గదా! ఇంటికి చుట్టాలొచ్చారు. వండి పెట్టలేక సచ్చిపోతున్నాం అని అంటున్నారు కదా! ఏం గాదులెండి. చుట్టాలే కదా! ఒక 2 రోజులుండి ఎళ్ళిపోతారు. వాళ్ళు 2 రోజులుండి పోయిన తర్వాత మనం గూడా వాళ్ళ ఇంటికెళ్ళి ఒక 2 రోజులుండి వస్తే సరిపోతుంది. ఇక ఈ రోజైతే నేను నిద్ర కొంచెం లేట్‌గా లేసాను. ఎందుకంటే పిల్లలకి హాలిడేస్ కదా! పిల్లలు స్కూల్ ఉన్నప్పుడే మనం గూడా క్రమశిక్షణలో ఉంటాం. పిల్లలకి స్కూల్ లేనప్పుడు మనం గూడా ఎప్పుడు పడితే అప్పుడు లేటు, ఎప్పుడు పడితే అప్పుడు తినటం ఇదే జేస్తుంటాం అన్నమాట. మార్నింగ్ లేచాను 5:30కో ఏమో లేచాను. లేసి బయట నీళ్లు జల్లి ముగ్గు పెట్టేసిన తర్వాత మళ్ళీ ఎళ్లి పడుకున్నానా, ఇంకసలు మెలకువే లేదు. లేసి చూసేసరికి టైం 8 అయిపోయిందనమాట. ఇది నేనేసిన ముగ్గే, భయపడకండి. మా ఇంటి ముందయితే ప్లేస్ అయితే ఇలా ఉంటుంది. పిల్లలు ఆడుకునే దానికైతే చాలా బావుంటుందనమాట. ఇక బయట పనేమి లేదు కాబట్టి డైరెక్ట్‌గా కిచెన్‌లోకైతే వచ్చేసాను. ఈ కిచెన్‌లో పెద్దగా పనేమి లేదులెండి. ఎందుకంటే నైట్ భోజనం చేసి పడుకునే ముందు కిచెన్ మొత్తాన్ని కూడా సర్ది పెట్టేసి అయితే పడుకున్నాను. అందుకని ఇక్కడ పెద్దగా పనైతే ఏం లేదు. ఇక్కడ నా చేతిలో ఉండే బాక్స్ ఏంటంటే రోస్టెడ్ సేమియాలంట. మా వారు మొన్న షాప్‌కెళ్ళినప్పుడు అక్కడ కనిపించాయంట. ఇదైతే ఒక బాక్స్ అయితే పట్టుకొనొచ్చారు. దీంతో సేమియా ఉప్మా చేస్తే అసలు టేస్ట్ అయితే ఏం బాలేదండి. అదొక విధంగా ఉందన్నమాట. మనం కూడా సేమియాల్ని రోస్ట్ చేసుకొని సేమియా ఉప్మా చేసుకోవచ్చు గదా! అట్లా ఏం చెయ్యం. దూరపు కొండలు నునుపన్నట్టు షాప్‌లో ఏదైనా కొంచెం కొత్తగా కనిపిస్తే తెచ్చేయటమే మన పని. ఇంక వాటితో 1, 2 సార్లు చేశానా, పిల్లలు తినకపోయేసరికి సర్లే ఇంకా హల్వా ఏదో ఒకటి చేయొచ్చు అని చెప్పేసి ఆ పక్కన పెట్టేసాననమాట. ఇక్కడైతే నేను ఇల్లు ఊడుస్తున్నాను. మన ఆడవాళ్ళు మార్నింగ్ లేసి చేసే పనులు మాక్సిమం ఇవే ఉంటాయి. ఇంతకు మించి ఇంకేముంటాయి? ఇవన్నీ అయిపోయిన తర్వాత జాబ్స్‌కి వెళ్ళే వాళ్ళు జాబ్‌కి వెళ్తారు. లేదా వర్క్ చేసుకునే వాళ్ళు వర్క్ చేసుకుంటారు. ముందైతే ఈ పనులన్నీ కంప్లీట్ చేయాలా. వీటి తర్వాత ఏదైనా కూడా. ఇక్కడ మేము డైనింగ్ టేబుల్ వాడేది తక్కువ. ఇంక వీటి మీద ఈ వేస్టేజ్ అంతా ఎక్కువైతే వేసి పెడతామన్నమాట. ఇక మార్నింగ్ లేసి ఇవన్నీ సర్దాలి. నేను చీపురు ఎక్కడో పెట్టి మర్చిపోయాను. ఎతుక్కుంటున్నాను. దొరికిందిలెండి మొత్తానికి. దాన్ని తీసుకొని నీట్‌గా ఇల్లైతే ఊడ్చేస్తున్నాను. ఈ రోజు ఇవి చైర్స్ తీసి దీని కింద ఊడ్చి పెట్టాలంటే భలే విసుగ్గా అనిపిస్తది. ఈ చైర్‌లేమో కొంచెం బరువుగానే ఉంటాయి. కానీ ప్రతిరోజు ఇలా నీట్‌గా ఊడ్చాలన్నమాట. ఇల్లు నీట్‌గా ఉంటేనే కదా చూసేదానికి బావుంటది. ఇక్కడైతే నేను బెడ్‌రూమ్ అయితే ఊడ్చటం లేదు. ఎందుకంటే మా పెద్దోడు ఇంకా పడుకొనే ఉన్నాడు. వాడు లేసేసరికి 10 అలా అవుతదన్నమాట. అందుకని చెప్పేసి ముందు ఈ రూమ్‌లన్నీ ఊడ్చేసి లాస్ట్‌న వాళ్ళు లేసిన తర్వాత పక్కలెత్తి పెట్టి ఆ రూమ్ అయితే ఊడ్చేస్తాను. మా చిన్నోడు ఇప్పుడే లేసొచ్చాడన్నమాట. లేసి వాడికి ఇంకా నిద్ర మంపు కూడా బాలేదు. అలానే కూర్చొని టీవీ పెట్టుకొని చూస్తున్నాడు. ఇంక నేను వాడిని లేపుతునేసరికి ఇటు లేపితే అటు, అటు లేపితే ఇటు మార్చి మార్చి కూర్చుంటూ టీవీ అయితే చూసుకుంటున్నాడు. ఇంక ఇది మీకు తెలిసిందే కదా! నా చిన్న మిషను. దీన్ని కుట్టేది తక్కువ, తుడిచేది ఎక్కువ. మీ అందరికి కూడా తెలిసిందే. దీన్ని నీట్‌గా తుడిచేసి క్లాత్ అయితే వేసి పెట్టేసానన్నమాట. వీడు చూడండి కాసేపు నిల్చోరా, నేను నీట్‌గా ఇదంతా ఊడ్చేసి చైర్స్ ఏస్తాను కూర్చుందు అనంటే, ఇటు చైర్ ఏసుకొని అటు కూర్చుంటాడు, అటు లేపితే ఇటు కూర్చుంటాడు. కాసేపు కూడా నిలబడుకునే దానికి అసలు ఓపికే లేకుండా పోతుంది వాడికి. ఇంక సరే పోరా నువ్వు ఎట్టో గట్ట కూర్చో అని చెప్పేసి నేనైతే ఇల్లంతా ఊడ్చుకుంటూ అయితే వెళ్ళిపోయాను. ఇక్కడ మేము ఒక చిన్న గాడిద పిల్లని సాకుతున్నాం. దాన్ని కూడా చూపిస్తాను చూడండి. ఇదే మా చిన్న గాడిద పిల్ల. పొద్దున్న లేసిన కాడి నుంచి టీవీ దగ్గర ఇలా పడుకొని ఉంటది. ఇల్లంతా చక్కగా సర్దిన తర్వాత ఎంత నీట్‌గా ఉందో చూడండి. మా ఇల్లు చిన్నదే గానీ నాకు చాలా ఇష్టం. ఇలా సర్దిన తర్వాత 1కి 2 సార్లు చూసుకుంటాననమాట. ఇక్కడ నేను నైట్ అన్నం తినేసిన తర్వాత ఇక్కడ గిన్నెలు కూడా నీట్‌గా క్లీన్ చేసేసి అయితే పెట్టుకున్నాను. అందువల్ల మార్నింగ్ లేసి పనైతే పెద్దగా ఏముండదు. కిచెన్ నీట్‌గా ఉంటే పని కూడా మనకి ఈజీగా అయిపోయినట్టు ఉంటుంది కదా! ఎండలు ఎంత ఎక్కువగా ఉన్నాయండి అసలు. అసలు రోజుకి ఎన్ని వాటర్ తాగుతున్నా గానీ దాహం అయితే తీరటం లేదు. నేను మార్నింగ్ లేచిన కాడి నుంచి 3 టైమ్స్ అయితే వాటర్ తాగాను. ఇక నేను ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత టిఫిను, వంట అయితే రెడీ చేస్తాను. ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత ఇంక నేనేం పెద్దగా రెడీ అవ్వను. మీకు తెలిసిందే గదా! జస్ట్ ఊరికే ఆ ఎయిర్ అట్లా దువ్వేసుకొని ఒక స్టిక్కర్ పెట్టేసుకున్నానంటే నా రెడీ అయిపోయినట్లే. అంతేనండి. రెడీ అయితే అయిపోయాను. ఇప్పుడైతే మనం డైరెక్ట్‌గా కిచెన్‌లోకైతే వెళ్ళిపోదాము. ఈరోజు నేను దీపం అయితే పెట్టలేదు. అందుకని చెప్పి కిచెన్‌లోకెళ్ళి పిల్లలకైతే టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేను నైటు ఇడ్లీకి ఇంకా దోసకి రెండిటికి పిండైతే కలిపి పెట్టుకున్నాను. నా దగ్గర ఆల్రెడీ దోసకి పిండి ఉంది కదా! కొంచెం మినపప్పు నానబెట్టేసి ఇడ్లీకి, దోసకైతే కలిపి పెట్టేసాను. రోజు ఒకే టిఫిన్ అంటే పిల్లలకి కొంచెం బోర్ కొడుతుంది కదా! అందుకని చెప్పేసి ఈరోజు 2 వెరైటీ చేద్దామని చెప్పి అది కొంచెం కలిపి పెట్టానన్నమాట. ఇక నేనైతే ఈ కలిపెట్టిన పిండిలో సాల్ట్ వేసేసి కలుపుతున్నాను. ఇక్కడ నేను మార్నింగ్ కొంచెం లేట్‌గా లేసేసరికి నాకు టిఫిన్ చేయడానికి లేట్ అయిపోయింది. ఏదైనా కూడా మనం మార్నింగ్ లేట్‌గా లేసామంటే పనులన్నీ కూడా అలానే లేట్‌గా అయితే అవుతాయి. మా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే గ్రౌండ్‌కి వెళ్తున్నారంట. అందుకని చెప్పేసి వాళ్ళు త్వరగా చేయి మమ్మీ, త్వరగా చేయి మమ్మీ అని కంగారు పెడుతున్నారు. అందుకని చెప్పేసి కొంచెం త్వరగా చేస్తున్నాను. ఇక్కడ దోస పెనం అయితే పెట్టి పిండి అయితే కలిపి పెట్టేసాను. ముందర దోస వేసేసి తర్వాత ఇడ్లీ అయితే చేస్తాను.
ఇంకా దోశ పెనం కూడా మనకు హీట్ ఎక్కిపోయింది కదా, ఈ లోపు మనం ఈ ఇడ్లీ పాత్ర తీసుకొని దీన్ని ఫస్ట్ నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి. మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్నా కూడా ఇంకొకసారి కడిగి పెట్టుకుంటే బాగుంటుంది. ఇక్కడ దోశ పెనం కూడా హీట్ ఎక్కిపోయింది. దోశ అయితే చేసేస్తున్నాను. దీనికి ముందే నేను చట్నీ కోసం పల్లీలు అయితే ఫ్రై చేసి పక్కనైతే పెట్టుకున్నాను. ఇక్కడ ముందర దోశ చేసి తర్వాత ఇడ్లీ చేస్తానంటే పిల్లలు అసలు ఒప్పుకోవటం లేదు. రెండు ఒకేసారి చెయ్యి, మా ఫ్రెండ్స్ అందరు గ్రౌండ్కి వెళ్ళారని చెప్పేసి అరుస్తున్నారన్నమాట. ఇంకా సర్లే ఒకటి చేసామనుకో వాళ్ళు అది ఒకటే తినేసి అయితే వెళ్ళిపోతారు, ఇడ్లీ తినరు. ఇంకా అందుకని చెప్పేసి ఒకవైపు దోశ చేస్తూ మరోవైపు ఇడ్లీ అయితే చేస్తున్నాను. ఇక్కడ ఇడ్లీ పిండి కలిపే లోపల దోశ అయితే కాలిపోతుంది. దాన్ని ఒక పక్క తిరగేసుకుంటూ ఒక పక్క ఇడ్లీ అయితే పెడుతున్నాను అన్నమాట. మనకు చేతి నిండా పని అయితే ఉంటుంది కానీ రూపాయి కూడా ఆదాయం ఉండదు. మన ఆడవాళ్ళ పరిస్థితే అంత. ఇడ్లీ పెట్టేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ మొత్తం ఇడ్లీ పాత్రలకి ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇడ్లీ పెట్టారనుకోండి, ఇడ్లీ అనేది మనకు గిన్నెలకి అంటకుండా ఈజీగా వచ్చేస్తుంది. ఈ విషయం మీ అందరికీ తెలిసిందే లేండి, కాకపోతే ఏదో చెప్తున్నాను. మా అమ్మ అయితే ఇలానే పెడుతుంది, అందుకే నేను కూడా ఇలా పెడుతున్నాను. ఇలా పెట్టకపోతే ఇడ్లీ రాదక్క అని మీరు అనొచ్చు. రాకుండా ఏం ఉండదబ్బా, కాకపోతే ఇడ్లీ పాత్రకి అంటకుండా ఇడ్లీలు అనేవి చాలా నీట్గా వస్తాయి, ఇంకా చాలా మెత్తగా కూడా ఉంటాయి అన్నమాట. అందుకని చెప్పేసి ఇలా అయితే పెట్టుకుంటాం మేము, అందుకే అది చెప్తున్నాను మీకు. ఇలా ఆయిల్ అప్లై చేసేసిన తర్వాత మీకు ఎన్ని ఇడ్లీలు కావాలో అన్ని పెట్టేసేసుకోండి. ఇంక ఈ గిన్నెలు తీసుకెళ్ళి ఇడ్లీ పాత్రలో పెట్టేసి మూత పెట్టి కుక్ చేసుకున్నారంటే మెత్తగా స్పాంజ్ లాంటి ఇడ్లీలు రెడీ అయిపోతాయి. ఇలా పెట్టేసిన తర్వాత ఇక ఈ మిగిలిన పిండికి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో సర్దేసుకుంటే ఒక పని అయిపోతుంది. ఇక్కడైతే నేను ముందే చెప్పాను కదా, పల్లీలు ఫ్రై చేసి అందులో కొంచెం చింతపండు సాల్ట్ వేసి పక్కన పెట్టాను. ఈ దోశ మనకు రెడీ అయ్యేలోపు మనం చట్నీ కూడా ప్రిపేర్ చేసేసుకుందాము. నేను ఎప్పుడు చెప్పే మాటే, మన ఆడవాళ్ళకి క్షణం తీరుకుండదు, రూపాయి ఆదాయం ఉండదు. పనులు మటుకు ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటుంది, ఆదాయం మటుకు ఏం ఉండదన్నమాట. ఇక్కడ నేను దోశ రెడీ అయ్యేలోపు చట్నీ కూడా ప్రిపేర్ చేసేసాను. ఇంకా ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. ఇక నేనైతే ఇడ్లీ తీసి పెట్టేస్తాను. నేను మామూలుగా ఈ ఇడ్లీ తీసి పెట్టేసి పిల్లలు కానీ లేకుండా ఉంటే హాట్ బాక్స్లో వేసేసి డైనింగ్ టేబుల్ మీద అయితే సర్దేస్తాను. ఇంకా ఇప్పుడైతే పిల్లలు లేచి తినేదానికి రెడీగా ఉన్నారు కాబట్టి ఇంకా హాట్ బాక్స్లో వేయకుండా ప్లేట్లో వేసి అయితే అక్కడ పెడతాను. వాళ్ళకి ఎన్ని కావాలో అన్ని పెట్టుకొని తింటారన్నమాట. రోజు పిల్లలు లేకముందే టిఫిన్ అయితే ప్రిపేర్ చేసేస్తాను. ఈరోజు కొద్దిగా లేట్గా లేయటం వల్ల పనులన్నీ కూడా ఆడావిడిగా అవుతున్నాయి. ఇక మా చిన్నోడు ఇంట్లోకి బయటికి తిరుగుతూ ఉన్నాడు, వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారా గ్రౌండ్కి వెళ్ళిపోయారు అనేసి. ఇక బయట అయితే మా పిల్లల కోసము వెయిట్ చేస్తున్నారు. నేను ఈ టిఫిన్ చేసేసి టేబుల్ మీద అలా పెట్టానో లేదో మా చిన్నోడైతే అసలు టెన్షన్ పడుతున్నారు. ఎక్కడ వాడిని వదిలిపెట్టేసి పిల్లలు గ్రౌండ్కి వెళ్ళిపోతారని చెప్పేసి నేను టిఫిన్ ప్లేట్లో పెట్టే లోపల వాడే మొత్తం టిఫిన్ అయితే పెట్టేసుకుంటున్నాడు. చిన్నప్పుడు మనం కూడా అలానే కదా, ఎవరైనా ఫ్రెండ్స్ ఆడుకోవడానికి పిలిచినప్పుడు తినే అన్నం కూడా పక్కన పెట్టేసి అయితే వెళ్ళిపోయేది. ఇక్కడైతే నేను టిఫిన్ అయితే పెట్టేసి కొంచెం చట్నీ వేసి కొంచెం కారపొడి ఉంటే వేస్తున్నాను. వేడి ఇడ్లీలోకి కారపొడి చాలా బాగుంటుంది కదా, నాకైతే చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి ఇలా వేడి ఇడ్లీలోకి కారపొడి ఇష్టమో కామెంట్ చేయండి. దీంట్లో కాసంత నెయ్యి వేసుకున్నామంటే టేస్ట్ అయితే ఇంకా అదిరిపోతుంది. పిల్లలకైతే టిఫిన్ పెట్టేశాను, వాళ్ళు తినేసి ఫ్రెండ్స్తో పాటు గ్రౌండ్కి అయితే వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా నేను కూడా టిఫిన్ పెట్టుకొని తినేస్తున్నాను. ఇలా తినిన తర్వాత కాసేపు కూర్చోటానికి కూడా టైం లేదు ఈరోజు, ఎందుకంటే మార్నింగ్ లేట్గా లేయటం వల్ల పనులన్నీ కూడా లేట్ అన్నమాట. ఇంకా వెంటనే కిచెన్లోకి వెళ్ళి వంట అయితే చేయాలి. ఈరోజు మా స్పెషల్ ఏంటంటే చికెన్ అన్నమాట. మ్యాక్సిమం మా ఇంట్లో డే బై డే నాన్ వెజ్ అయితే ఉంటుంది. చికెన్, చేపలు, రొయ్యలు అలా ఏదో ఒకటి ఉంటుంది. ఒక శనివారం మాత్రం ఉండదు, శనివారం నీసు తినం కాబట్టి ఆ రోజు పప్పు, పచ్చడి, తాలింపుతో అయిపోతుంది. మా అత్తయ్య వాళ్ళు కూడా అంటారన్నమాట, ఎందుకు మీరు ఎక్కువ నాన్ వెజ్ తింటూ ఉంటారని అంటారు. కానీ ఏందో అండి అలా అలవాటు అయిపోయింది. కానీ మేము ఎక్కువ తినలేండి, కొంచెమే తెచ్చుకుంటాము. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు తినే వయసు కదా, ఇలా తినే వయసులో పిల్లలకి బాగా పెట్టాలి కదా, అందుకని చెప్పేసి మా వారు మ్యాక్సిమం ఇలా నాన్ వెజ్ ఏదో ఒకటి అయితే తెస్తూ ఉంటారన్నమాట. ఇంకా నేనైతే వండి పెడుతూ ఉంటాను. ఇదే కదా నా డ్యూటీ, ఇంట్లో ఖాళీగానే ఉన్నాను కదా, ఇంకా వాళ్ళకి వండి పెడితేనే నాకు తృప్తిగా ఉంటుంది. చికెన్ నీట్గా కడిగేసి పసుపు, ఉప్పు, రెడ్ చిల్లీ పౌడర్ వేసి స్టవ్ మీద పెట్టేశాను. ఇంకా రెండో వైపు నేనైతే సంగటి చేస్తున్నాను. ఈరోజు మా వారు మధ్యాహ్నం భోజనానికి వస్తానని చెప్పారు, అందుకని చెప్పేసి కొద్దిగా సంగటి చేద్దామని చెప్పేసి ఇక్కడ సంగటికైతే ప్రిపేర్ చేస్తున్నాను. సంగటిలో పిండి కొంచెం ఎక్కువ వేసుకోండి, అప్పుడే సంగటి టేస్టీగా ఉంటుంది. ఈ
పిండి అయితే నేను బయట ప్యాకెట్లు కొనుక్కోరానండి. రాగులు తీసుకొని వాటిని నీట్‌గా క్లీన్ చేసి నేనైతే పిండి ఆడిచి పెట్టుకుంటాను. ఇందులో కొంచెం ఆయిల్, కొద్దిగా సాల్ట్ వేసేసి ఈ సంగటిని మెదుపుకోండి. సంగటి మెదిపేటప్పుడు మనం గరిటెతో కాకుండా ఈ విధంగా తొడ్డు అనేది ఉంటది కదా! మేమైతే తొడ్డు అంటామండి. చెక్క తొడ్డి. ఈ తొడ్డుతో చక్కగా కానీ ఇలా మెదిపేసారనుకోండి సంగటి అనేది చాలా మెత్తగా వస్తది. ఈ సంగటి మనకు చాలా సేపు చాలా వేడిగానే ఉంటది. కొంచెం గిన్నెలో వాటర్ తీసుకొని దాంతో ఈ తొడ్డు మొత్తాన్ని ఇలా నీట్‌గా క్లీన్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ గిన్నెని మళ్ళీ మన స్టవ్ మీద పెట్టి ఒక 2 నిమిషాల పాటు వేడి చేయండి. అప్పుడు ఈ సంగటంతా కూడా మనకు నీట్‌గా ముద్దలాగా వచ్చేస్తదన్నమాట. మనం సంగటి ముద్దలు చేసేటప్పుడు సంగటి వేడి వేడిగా ఉన్నప్పుడే ముద్దలు చేస్తే బావుంటుంది. ఆరిపోయిన తర్వాత సరిగా రావు. కానీ అలా వేడిగా చేయాలంటే చేతులు కాలిపోతాయి కదా! అందుకని చెప్పేసి ఒక చిన్న ట్రిప్ అన్నమాట. ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ ఈ గిన్నె మొత్తానికి స్ప్రెడ్ చేసుకొని, మీకు సంగటి ముద్దలు ఎంతైతే కావాలో అంత ఈ గిన్నెలో వేసుకొని, నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, ఈ విధంగా రౌండ్‌గా తిప్పేసుకోండి. తిప్పారనుకో మీకు సంగటి ముద్ద చాలా నీట్‌గా, చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఈ విషయం మాక్సిమం మీ అందరికి తెలిసే ఉంటది. కాకపోతే తెలియనోళ్ళ కోసం చెప్తున్నాను. నేనైతే ఇలానే చేస్తానండి. హడావిడిగా చేతులు కాల్చుకోకుండా నేనైతే ఇలా చేసుకుంటాను. చూసారు కదా! బంగారు ముద్దల్లాగా మనకు సంగటి ముద్దలు ఎంత నీట్‌గా రెడీ అయిపోయినాయో. ఇంకా అన్నిటిని కూడా అదే విధంగా మీకు ఎంత పెద్ద ముద్దలు కావాలో మీ సైజుని బట్టి ఈ గిన్నెలో ఇది పిండి వేసేసుకోవటం, ఇలా చక్కగా ముద్దలు చేసేసుకోవటం. ఈ కింద పడింది కదా! దీన్ని మటుకు డస్ట్‌బిన్‌లో ఏసేసేయండి. ఇంకా ఈ విధంగా ముద్దలు చేసేసుకున్నాం అనుకో మనకు చేతులు కాలకుండా చక్కగా వచ్చేస్తాయి. నేనైతే ఇలానే చేస్తానన్నమాట. అన్నిటిని కూడా ఈ విధంగా చేసేసుకోండి సరిపోతుంది. ఇంకా నేను మొత్తం కూడా ఈ విధంగా చేసేసుకున్నాను. ఇది పక్కన పెట్టేసి ఇక్కడ నేను కర్రీ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. మామూలుగా అయితే చికెన్ కర్రీ నేను కొంచెం ఫ్రై లాగా చేస్తాను. ఈరోజు సంగటి కదా! ఇందులోకి కొంచెం పులుసు ఉంటే బావుంటుంది. ఇంకా ఈ సంగటిలోకి నాటుకోడి చికెన్ అయితే అద్దిరిపోతుందండి. ఇక్కడ నేను రెండో వైపు ఒక గ్లాసు రైస్ కూడా పెట్టేసాను. ఇంకా 2 క్యారెట్లు ఇంట్లో ఉంటే వాటిని కొద్దిగా ఫ్రై చేశాను. మార్నింగ్ పిల్లలు ఊరికే తినేస్తారు అన్నంలోకి కాదులెండి. ఇక్కడ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. సంగటిలోకి చికెన్ కర్రీ ఇలా కొంచెం పులుసు పులుసుగా ఉంటే మనకు తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఇలా అయితే ప్రిపేర్ చేశాను. ఇంకేముంది కొంచెం సంగటి ముద్ద వేసుకొని చికెన్ కర్రీ వేసుకొని లాగించేయటమే. అన్నం తినేసిన తర్వాత నాకు మజ్జిగ అయితే గుర్తొచ్చాయి. నేను నైటు 1 లీటర్ పాలు తీసుకొని కాచిపెట్టి సేవర్ అయితే వేశాను. అవి మార్నింగ్ లేసి మజ్జిగ చిలికి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను అనమాట. మనం మజ్జిగ చిలికిన తర్వాత కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి మజ్జిగలో నుంచి వెన్న వేరు చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా అప్పటికప్పుడు తీసామంటే కొద్దిగా బాగా రాదన్నమాట. ఇలా కొంతసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకో వెన్న అనేది మనం చాలా ఈజీగా ఇలా తీసేసుకోవచ్చు. ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ పోసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి మనం ఒక 2-3 డేస్ వరకు ఈ మజ్జిగ అనేది మనకు వస్తాయి. అసలే సమ్మర్ కదా ఎక్కువ పిల్లలకి ఇలా మజ్జిగ అవి ఇస్తూ ఉండాలా. ఇక్కడ వాటర్లో వెన్నని కడిగి పక్కన పెట్టామనుకోండి మనకు ఈ వెన్న అనేది మజ్జిగ స్మెల్ రాకుండా బాగుంటుంది. ఇది నేను ఒక 2-3 టైమ్స్ తీసానన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు కరగబెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మజ్జిగ కూడా పక్కన పెట్టేసుకున్నాము. ఇక్కడ మా వారు వచ్చేటప్పుడు కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకొని వచ్చారు. ఏమేమి తెచ్చారో ఇప్పుడు చూద్దాం. అసలు ఈ ముడి ఎంత గట్టిగా వేశారంటే ఎంతసేపు ట్రై చేసినా కానీ రాలేదు. మొత్తానికైతే ఎలాగోలా తీసేసాలేండి. మామూలుగా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడైతే ఇలా ఫ్రూట్స్ తెచ్చినప్పుడు నేనైతే చక్కగా వాటిని కట్ చేసి ఇచ్చేదాన్ని. ఇప్పుడు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా! ఇంక నేను పని చేసే లోపల వాళ్ళే వీటిని అన్నిటిని నీట్‌గా కట్ చేసేసుకొని తింటున్నారనమాట. వీడియో తీసుకుంటారా ఉంచండి అంటే వాళ్ళు నేను పనిలో ఉన్నప్పుడే చక్కగా కట్ చేసేసుకొని తినేస్తున్నారు. సర్లేండి మొత్తానికి వాళ్ళు తినటమే కదా మనకు కావాల్సింది. ఇక్కడైతే మా వారు అరటి పళ్ళు, ఇవి కర్బూజాలు, వీటిని మా సైడు కిరినీకాయలు అని కూడా అంటారు. వీటిని మీ సైడు ఏమంటారో కామెంట్ చేయండి. తర్వాత ఆరెంజెస్ తీసుకొచ్చారు. ఈ ఆరెంజెస్ కూడా చాలా ఫ్రెష్‌గా బాగున్నాయి. ఈ కర్బూజాలు డయాబెటీస్ ఉన్న వాళ్ళు తింటే షుగర్ లెవెల్స్ అనేవి పెరుగుతాయంట. అందువల్ల షుగర్ ఉన్న వాళ్ళు యాపిల్, సపోటాతో పాటు ఈ కర్బూజాలను కూడా పూర్తిగా అవాయిడ్ చేస్తే మంచిదండి. ఇంకా మా వారు వీటితో పాటు కొంచెం మిర్చిరి ఇంకేంటివో కూడా తీసుకొని వచ్చేసారు. ఇంకా ఇవన్నీ అక్కడ సర్దేసి ఇంకేముంది కాసేపు పడుకోవటమే. అంతేనండి వీడియో. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కొద్దిగా సపోర్ట్ చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.